ఇక మన నెక్స్ట్ బిగ్ బ్రేకింగ్ జగన్ దీక్ష గురించి. వైసీపీ అధినేత జగన్ మళ్లీ దీక్ష బాట పట్టారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా రైతు దీక్ష చేపట్టారు. గుంటూరులోని నల్లపాడులో 2 రోజుల పాటు జగన్ దీక్ష కొనసాగనుంది. మిర్చికి మద్దతు ధరతో పాటు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని జగన్ విమర్శించారు. రైతు సమస్యలపై విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు జగన్. అటు ఆర్టీసీని కూడా కేసినేని నానికో దివాకర్ రెడ్డికో అమ్మేస్తారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు వీలుంటే ఆర్టీసీని ఏ కాశీనేనికో ఏ దివాకర్ రెడ్డికో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్న స్కూళ్లను ఉన్న కాలేజీలన్నీ కూడా నారాయణకు ఇచ్చేదానికి కూడా సిద్ధంగానే ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కొద్దిగా వీలుంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ జెన్కోను ఏపీ ట్రాన్స్కోను కూడా సీఎం రమేష్ కో సుజనా చౌదరికో అమ్మేయడానికి కూడా సిద్ధపడతాడు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా జగన్ దీక్షకు సంబంధించి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో రైతు దీక్ష చేపట్టారు. మిర్చి ఆటుకు అతి సమీపంలో నల్లపాడు దగ్గర ఆయన వేదికను ఏర్పాటు చేసి ఇవాళ రేపు 2 రోజుల పాటు రైతు దీక్షను కొనసాగించబోతున్నారు. రైతు దీక్ష ప్రారంభంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ ఈనాటికి కూడా ఇంకా రైతులను కనీస గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని ఆయన ప్రధానంగా ఆరోపించారు. ధరల విషయంలో స్థిరీకరణ కోసం 5,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్న చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఆ నిధి ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. దీనితో పాటు గుంటూరులో మిర్చికి గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ రోజు కూడా మిర్చి ఆట దగ్గర కొన్ని వందల లారీలు అలాగే నిలబడిపోయి ఉన్నాయని ఆయన ప్రధానంగా ఆరోపించారు. దాదాపు ఈ 3 ఏళ్లలోనే 4,390 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పి ఇంతవరకు ఆ ఇన్పుట్ సబ్సిడీని ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రధానంగా ప్రశ్నించారు. మిర్చికి 8,000 గరిష్ట ధర ఇస్తామంటూ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఆ గరిష్ట ధర కోసం ఎన్నో రకాల కండిషన్లు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతోందని ప్రధానంగా ఆరోపించారు. 5 నెలల క్రితం 7,000 పరికిల మిర్చి ధర ఇప్పుడు కేవలం 2,500 నుంచి 4,000 రూపాయలు మాత్రమే పలుకుతోందని ఆయన ప్రధానంగా ఆరోపించారు. ఒక మిర్చి కాకుండా పసుపుతో పాటు వరితో పాటు ఇంకా అన్ని పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర అనేది లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని జగన్ అన్నారు. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కేంద్రానికి ప్రధానమంత్రికి చంద్రబాబు నాయుడు ఎందుకు లేఖ రాయటం లేదని ఆయన ప్రధానంగా ప్రశ్నించారు. ఇవాళ ఆయన చేస్తున్న దీక్షలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పాల్గొన్నారు. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపైన అటు అధికార తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా ప్రత్తిపాటి పుల్లారావు, అటు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా అవాస్తవాలేనంటూ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల్లో గెలవటం కోసమే, ఎన్నికల్లో సీఎం స్థానాన్ని సంపాదించుకోవడం కోసమే జగన్ రైతుల ముందు అవాస్తవాలు పలుకుతున్నారంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది.